శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ధనవంతుడిగా మారిన ఒక బద్ధకస్తుడి కథ. సీతాపురం గ్రామంలో రాజన్న వెంకమ్మ అనే దంపతులు ఉండేవారు. రాజన్న అసలు ఏ పని చేసేవాడు కాదు. అతని భార్య వెంకమ్మ మాత్రం ఉన్న 4 ఆవుల్ని మేపి పాలు పితికి వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేది. రాజన్న మాత్రం ఏ పని చేయకుండా తన స్నేహితులతో కలిసి కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేవాడు. ఆవులకు సరైన ఆహారం లేక అవి పాలు కూడా సరిగా ఇవ్వకపోవడంతో ఆదాయం కూడా సరిపోయేది కాదు. దాంతో అతని భార్య బాధపడుతూ ఉండేది. ఒకరోజు వారింటికి రాజన్న స్నేహితుడు రంగారావు వచ్చాడు. రంగారావు రాజన్న తీరు చూసి, రాజన్న, ఒక యోగి చెప్పిన వివరాల ప్రకారం త్వరలో నీకు అదృష్టం పట్టబోతుందట్రా. పక్కనే అడవి ఉంది కదా, అడవిలోకి ఆవులను తోలుకుని వెళ్ళి వాటి వెన్నంటే ఉంటే దేవుడు ప్రత్యక్షమై వరం కూడా ఇస్తాడట్రోయ్. ఒక 6 నెలల పాటు రోజు వెళ్తేనట ఏదో ఒక రోజు ఖచ్చితంగా కనిపిస్తాడట్రా. ఈ విషయాన్ని చెప్పేందుకే నీ దగ్గరికి వచ్చాను అని తన స్నేహితుడు రంగారావు చెప్పాడు. దానికి సంతోషించి రాజన్న తనకున్న 4 గేదెలు తోలుకొని రోజు అడవికి వెళ్ళేవాడు. వాటి వెన్నంటే ఉండేవాడు. సాయంత్రం వరకు చూసి దేవుడు కనిపించకపోవడంతో ఆ గేదెలను తోలుకుని ఇంటికి వచ్చేసేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత గేదెల పాలు బాగా ఇచ్చేవి. ఇలా వారం రోజుల తోలుకు వెళ్ళి తీసుకొచ్చేసరికి పాలు ఎక్కువ వచ్చి ఆ కుటుంబం ఆదాయం కూడా పెరిగింది. చుట్టుపక్కల వారు కూడా తమ ఆవులను రాజన్నకు అప్పగించారు. అన్నిటినీ తోలుకుని అడవికి వెళ్ళి దేవుడి కోసం చూసి అతను కనిపించకపోవడంతో సాయంత్రం పశువులను తోలుకుని ఇంటికి వచ్చేవాడు. తమ పశువులను మేపినందుకు రాజన్నకు గ్రామస్తులు కొంత మొత్తం ఇచ్చేవారు. అంతేకాదు, అడవి నుంచి పండ్లు, కట్టెల మోపులు ఇలా రకరకాల అటవీ సంపద ఇంటికి తీసుకొచ్చేవాడు. 6 నెలలు ఇలా గడిచింది. రాజన్న ఆదాయం బాగా పెరిగింది. ఒకరోజు స్నేహితుడు రంగారావు రాజన్న ఇంటికి వచ్చేసరికి రాజన్న కుటుంబం ధనధాన్యాలతో సంతోషంగా కనిపించింది. ఏరా రాజన్న, దేవుడు ప్రత్యక్షమయ్యాడా అని నవ్వుతూ ప్రశ్నించాడు తన స్నేహితుడు. తన స్నేహితుడిని చూసిన రాజన్న, ఒరే, దేవుడి పేరు చెప్పి నాకు జ్ఞానోదయం కలిగించావు కదా, కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని చెప్పకనే చెప్పావు కదరా, నీ మేలు జన్మలో మర్చిపోలేను అంటూ తన స్నేహితుడిని మెచ్చుకున్నాడు రాజన్న. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.